అరే మామ, మీ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఇచ్చిన కదరా, దాని ఏమైనా రిజల్ట్ వచ్చిందారా? లేదురా, నువ్వు రిజెక్ట్ అయినావు. ఆ జాబ్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు. 2 నెలల నుంచి ఇన్కమ్ లేదు, ఏం లేదు. ఇల్లు ఎట్లా నడుస్తుందేమో అర్థమవుతుంది. వదినకి 2 months కింద పైసలు ఇచ్చిన కదా, ఇప్పుడు అడుగుతా. అన్నా, ఏంటి రిషి? 2 months కింద వదినకు పైసలు ఇచ్చిన, ఇప్పుడు నా పైసలు నాకు ఇచ్చేసాయి. చాలా కష్టంగా ఉంది, తొందరలో ఇచ్చేస్తా. నీ ప్రాబ్లం నాకు తెలియదన్నా, నాకు ఇప్పుడు పైసలు కావాలి. రిషి, ఏంటి రిషి అన్నతో అట్లా గట్టిగా మాట్లాడుతున్నావు? ఇంట్లో పరిస్థితి బాగాలేక నీ పైసలు వాడుకున్నాము. ఒకటి మర్చిపోకు, నువ్వు కూడా ఇంట్లో ఉంటున్నావు, నీ ఖర్చు కూడా ఉంటది. అంతేగాని అన్నతో గట్టిగా మాట్లాడకు. ఆయన పరిస్థితి బాగాలేక నీ డబ్బులు వాడుకుండు. నాకు అవన్నీ తెలియదు, నాకు సాయంత్రం వరకు పైసలు కావాలి. ఇంకోటి వదిన, ఇంట్లో ఉంటున్నా తింటున్నా అంటారు కదా, మర్చిపోకండి, ఇంట్లో నాది హక్కు ఉంది. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకో అమ్మా, మన పరిస్థితి బాగాలేనప్పుడు బయటి వాళ్ళు కాదు, మన వాళ్ళే మనకి ఏలెత్తి చూపిస్తారు.